ప్రొటెక్ట్ చేసి అందరూ ఉంటారు పనిచేస్తారు. వదిలిపెట్టద్దు. గాడ్ లవ్స్ యు అని చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్తున్నానండి, నిద్రలో నుంచి మేలుకోవాలి. ఆమేన్. బాల్కనీ వాళ్ళు నిజంగా చక్కగా చేస్తున్నారు. ఐ సాల్యూట్ టు మై బ్రదర్స్. ఆమేన్. ఓకేనా? నాకు ఆనొకరు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 1 2 3 4 ప్రేమించు దేవుడు, ఆనందించు దేవుడు, దేవుడు
హెచ్చించు దేవుడా. దేవుడికి స్తోత్రం. కనుగొనగా తల నుంచి కలుపుకుందాం, తల నుంచి కలుపుకొని మీకు వీలైతే చేతుల పైకి దేవుని ఆరాధించిన యేసయ్యానికి మహిమ కలుగును. We thank you, Lord Jesus. మీరు ప్రేమించినట్టుగా ఎవరు లేరు. అగాపే ప్రేమ తండ్రికి స్తోత్రం. దైవికమైన ప్రేమానికి వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించాలి. మనసారా దేవుని కీర్తించాలి, మనసారా దేవుని మహిమపరచాలి. ఎవరు కూడా కళ్ళు తెరిచి వాడు చూడకూడదు. దేవుని సన్నిధి కూడా బలముగా సంచారం చేస్తుంటాడు కదా. ప్రభువైన దేవునితో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. దేవుని ఆరాధించుదాం, దేవుని మహిమపరచుదాం. నీ స్తుతుల మీద దేవుడు సింహాసనాసీనుడవుతున్నాడు. చెదిరిన నిన్ను నీ హృదయాన్ని మరలా బలపరుస్తున్న దేవుడు. నీ కన్నీరు వేదన చూసినటువంటి దేవుడు. నీ కష్టాల నుంచి సంవత్సరం అంతా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, సంవత్సరం చివరి వరకు నేను తీసుకొచ్చి నూతన సంవత్సరం కొరకు దేవుడిని సంసిద్ధం చేస్తుండగా దేవుని ఆరాధన చేద్దాం. ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా, నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా, నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా, నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా, నీ ప్రేమ నన్ను విడువదు, ఎడబాయదు, ఎల్లకాలం తోడు నీవే. నమ్మదగిన యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకే. అందరూ కూడా చెప్దాం. నమ్మదగిన, అందరూ కూడా యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకే, కృతజ్ఞత స్తుతులు నీకే. నీ ప్రేమ ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా, నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా, పరమ తండ్రి నీ ప్రేమ
చెప్తాం నీ ప్రేమ ఆకాశం కంటే ఎత్తడి తండ్రి, అగాధ సముద్రాల కంటే లోతైన ప్రభా. ఏ పిచ్చి మీరు నాన్ని తీర్చుకోగలరు ప్రభా. Thank you Lord. We honor you Lord Jesus. యేసు శ్రేష్టమైన నామములో ఈ జీవిస్తున్న ఆరాధన సమర్పించుకుంటున్నాము. గట్టిగా ఆమెన్ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. అయితే చక్కటి మంచి సమయం ఇచ్చినారు. ఒక డబ్బులు మీకు కావాలని అడిగింది అనుకో, అంటే ఈయనకి ఏమన్నది ఇప్పుడు వద్దన్నాడు, సరే నేను జేబులో పెట్టుకుంటాడు జాగ్రత్త. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా డిసిప్లిన్ కలిగిందా? ప్రైజ్ ది లార్డ్. ఇది పండుగ వాతావరణం. ఏ వాతావరణం అండి? మంచి పండుగ వాతావరణం. సజీవ సాక్ష్యాలు, అమ్మగారు చక్కగా వారిని ప్రేరేపణ చేస్తున్నారు. ఎంతమంది తెలుసు నా గురించి? ఓకే. ఎంతమందికి తెలియదు నా పేరు? 1 2 3 4 తెలుసు అంటే మేము 10-15 చేతులు ఎత్తినారు. తెలియదనంటే వాళ్ళేమో 3 చేతులు ఎత్తినారు. ఏమిటి నాకు అర్థం కావట్లే. అంటే నా మీద ఏదో పనిపెట్టి కూర్చున్నారు అన్నమాట. నా మీద ఏదో చూస్తావు నువ్వా నేను అన్నట్టుగా కూర్చున్నారు. లేదు కదా? తెలిసిన వాళ్ళు తెరవడం చెప్పండి. నా పేరు చెప్తారండి. బాదపల్లి ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను. ఇది క్రిస్మస్ సందర్భం. ప్రజలో క్రిస్మస్ అనగా ఎవరైనా చెప్పేస్తారు. మంచి స్కిట్ కూడా చేశారు. వారి హృదయపూర్వక వందనాలు. యేసు ప్రభుల వారు ఏంటండి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా అండి? ఎందుకు వచ్చాడు యేసు ప్రభుల వారు? కేక్ ఇవ్వడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడమ్మా తెలుసా? ఏమంటాము, పలావ్ రైస్ అనుకోనిక కాదు, మానవులను రక్షించడానికి వచ్చాడు. అంటే మానవులందరూ కూడా పాపంలోనే ఉన్నారు. మానవులందరూ కూడా శిక్షలోనే ఉంటున్నారు. కాబట్టి ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చి ఉంటున్నారు. అంటే మీరు ఎంత సైలెంట్ అయితే నాకు చెప్పడానికి అనిపిస్తుంది కాదు. అదనమాట మీకు అర్థమైనా. అందుకనే నేను మామూలు మాట్లాడుతూ వస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా మన పితరులు కావచ్చు, పూర్వీకులు కావచ్చు, ఎవరైనా పాపంలో బంధించబడిన వారే. పాపంలో ఏం చేయబడ్డారు? బంధించబడిన వారే. మరి వారికి వారు విడుదల చేసుకోగలుగుతారా?
అంటే లేదు. పాపంలో నుంచి వారికి వారు విడుదల చేసుకోలేదు. మరి ఏం చేయాలంటే ఎవరైనా విడుదల చేసేవారు కావాలి. లోకంలో చూసినప్పుడు ఎవరు కూడా విడుదల చేసే వ్యక్తి సరైన వ్యక్తి లేడని ప్రభు ఎంచిన వాడే తన ఏకైక కుమారుని యేసు ప్రభుల వారిని లోకానికి పంపించడము జరిగింది. నాకు సరిపోతుంది. నేను స్టార్టింగ్లో స్లోగానే ఉంటుంది, రాను నాది ఇది రూల్స్ సరిపోతుంది కాబట్టి కొంచెం ఓకే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి వాక్యంలో ఏంటంటే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఏమున్నది అంటే 9వ శిశువు ఇవ్వబడలేదు. శిశువును ప్రభు ఇవ్వలేదు. ఎవరినిచ్చాడు? కుమారుని ఇచ్చాడు. అర్థమైందండి? ఆ కుమారుని, ఆయన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. మనకు కుమారుడి గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు. వాక్యంలో మనిషి కుమారుడు అని చెప్పబడుతూ వస్తుంది. రెండవది దేవుని కుమారుడని కూడా చెప్పబడుతూ వస్తుంది. మనిషి కుమారుడిని ఎందుకు చెప్పబడుతూ వస్తుందంటే మనిషి కుమారుడిగా జన్మించబడితేనే మానవులను రక్షించుటకు సామర్థ్యం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మీరు వినాలి, ఆయన మనకు కుమారుని ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే బహుశా కుమారుడు యేసు ప్రభువు వారు చెప్పిండవచ్చు. అసలు జరిగిన కథ ఏంటిది మనకందరికీ తెలుసు. కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు పంపించబడక మునుపు ఆదిలో ఒక ఆయన సృష్టించబడ్డాడు. ఆయన పేరేందో తెలుసు కదండి, ఆదాము. ఆదాము ఎవరి పోలిక చొప్పున సృష్టించబడ్డాడు? దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డాడండి. విజ్ఞాన ప్రియులారా, ఆదాము అనేటువంటి మొదటి వ్యక్తి, మొట్టమొదటి ఈ భూమి మీద సృష్టించబడినటువంటి వ్యక్తి, ఆయన పేరేంటిదో తెలుసా? ఆదాము. ఆదామును దేవుడు ఎవరి పోలికతో చేశాడు తెలుసా? దేవుని పోలికలో ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే దేవుని పోలిక పోయింది, మానవ స్వరూపం వచ్చింది మానవుడికి. అర్థమైందండి? దేవుని పోలిక మానవుడిగా ఎవరైతే దేవుడు చేశాడో ఆదాముని దేవుని పోలికగా చేస్తే తాను చేసిన తప్పిదాల వల్ల దేవుని మహిమ పోయింది. పాపపు మహిమ మానవుని మీద జీవితం చేస్తా ఉంది. ఇక దేవుని పోలికలో లేడు. అర్థమవుతుందండి? దేవుని యొక్క పోలికలో మానవుడు లేడు. ఎందుకంటే పతనమైపోయినాడు. చూడండి, అప్పుడు ఏం చేశాడంటే ప్రభుల వారు, తండ్రి అయిన దేవుడు, ఈ పతనమైపోయినటువంటి మానవుని మరలా తిరిగి దేవుని యొక్క స్వరూపంలోనికి తీసుకురావడానికి కుమారుడు పంపించాడు ఇక్కడికి. అర్థమవుతుందా? పౌలు ఒక మాట అంటాడు గలతీ పత్రికలో, మీరు తీరాకర్లేదు, మొదటి అధ్యాయంలో ఆయన 6వ వచనంలో ఉంటాడు, మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూసి భిన్నమైన స్వార్థ తట్టుకు నాకు ఆశ్చర్యము కలుగుతున్నది అంటే. ఇంకా రానున్న అధ్యాయులు ఏమంటాడు తెలుసా? మరలా క్రీస్తు స్వరూపము అంటే క్రీస్తు రూపము మీ యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే మానవులందరూ కూడా మరలా దేవుని యొక్క ఆ స్వరూపములు రావడమే దేవుని చిత్తం. అది మనంతల మనం పూసుకుంటే, ఫేషియల్ చేస్తే వచ్చేది కాదు. మనంతల మనం ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే వచ్చేది కాదు. అది దైవికమైనది, అది పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది. ప్రభు అలా చేశాడు మొదటి ఆదాముని, మొదటి మనుషుల్ని. కానీ ఏం చేశాడంటే ఆ మహిమను కోల్పోయినాడు. ఆ మహిమను కోల్పోతే అలాగ ఉంటే వదిలేస్తే బాగుంటుందా అంటే బాగుండదు. ఏమవుతుందంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న విచిత్రం ఏంటంటే అగ్ని ఆరదు. అయితే పోనీలే చస్తే బాగుండేమంటే చావు రాదంట. చావు రాదు ప్రియులారా. సో అలా నా పోలిక చొప్పున చేసిన మనిషిని నా చేతులారా నరకంలోనికి తీసుకెళ్లాలా అని దేవుడు ఆలోచించుండవచ్చు. నీ ఇష్టానుసారంగా చేసుకున్న మనిషిని నేను చేతులారా వాడు నరకంలో పోతే నేను చూస్తూ
ఊరుకుండాలని దేవుడు తలంచిన వాడు, ఎంచిన వాడు, ప్రేమిస్తూ మనల్ని. అందుకని యోహాను సువార్తలో 3:16 అంటాడు కదండి, ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటాడు కదా. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించని. ఎవరిని అనుగ్రహించాడు? కుమారుని అనుగ్రహించాడు. ఇదే క్రిస్మస్ అన్నమాట. క్రిస్మస్ అన్నట్టు అర్థం ఏంటంటే కుమారుడు నీకు గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు. కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువువారు. కుమారుడు ఎలా వచ్చినాడు ఈ లోకంలో? 3 విధాలుగా 4 విధాలుగా వచ్చినాడు. మరి సువార్తలు చూస్తే మీరు అంటా ఉంటారు కదా, జ్ఞానులు వచ్చినారు కదా. ఎవరండి? చెప్పాలందరూ కూడా ఎదురుపోతున్న అమ్మ, లేవు అక్క, చెల్లి, తమ్మని చెప్పాలి, ఓకేనా? ఎందుకంటే జ్ఞానులు వస్తున్నారు. మనం కూడా జ్ఞానవంతులంగా ఉండాలి. మరి మనం జ్ఞానులమా వెర్రివారమా? చెప్పండి అందరూ కూడా. దేనికి సపోర్ట్ చేయలేకపోతే నాకు తెలియదు, దేవుడికి అప్పుడు చెప్పేస్తాను మిమ్మల్ని, ఓకేనా? మీరు తెలివిగా కూర్చుంటున్నారు. ఎలాగంటే గోడ మీద పిల్లిలాగా చూసారా, వాటిపై తట్టు లేకపోతే అన్నట్టు ఉండకూడదు. ప్రకటనలో గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ప్రభు ఏమిటి తెలుసా? వెచ్చగానైనను మరి వెచ్చనా చలనా, వెచ్చగైతే వెచ్చగైపోతాం కాక ప్రైజ్ ది లార్డ్. అది అనకొండిగా మళ్ళా, ఓకేనండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి రాత్రి కాల సోలని దీవిస్తున్నాడు. నూతనమైన క్రిస్మస్ ఆనందం చేతన ఇంటికి వెళుదువు గాక. ఇది వరకు చేసిన క్రిస్మస్ వేరు, ఇప్పుడు చేయబోతున్న క్రిస్మస్ వేరు. నూతనమైన మార్పు, నూతనమైన తీర్మానము, నూతనమైన పశ్చాత్తాపము, నూతనముగా ప్రభు వెంబడి ప్రాకులాడుదువు గాక. తదుపరి నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతనమైన కార్యం చేయడానికి ఆయన ఆసనుడై ఉంటాడు, ఇష్టపడతాడు, మక్కువ కలిగి ఉంటాడు, కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన ఉద్దేశించిన కార్యాలన్నీ కూడా నీ పట్ల నెరవేర్చుటకు ఆయన తూచా తప్పకుండా జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్. కాబట్టి శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. అయితే ఎవరు వచ్చారు యేసు దగ్గరికి? జ్ఞానులు వచ్చారు. ఏమన్నా తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యెషయా గ్రంథంలో ఏమన్నాడు? కుమారుడు అనుగ్రహించబడను. ఆ కుమారుడు ఎలా వచ్చాడంటే రాజుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఎలా వచ్చాడు తెలుసా? చెప్పండి. రాజుగా వచ్చాడు. ఆయన రాజ్యము భౌతిక సంబంధమైనది కాదు ప్రియులారా. ఆయన రాజ్యము భూ సంబంధమైనది కాదు ప్రియులారా. యుగ యుగములు ఏలుతున్నటువంటి ఆ రాజ్యములో నీవు అక్కడ ఉండటానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. ఆయన రాజ్యములకు అంతము లేనిది. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యంలో రోడ్డు ఎలా ఉంటాయి తెలుసునండి మీకు? మనకు తాపడం పోతే వేసే దిక్కే లేదు. సీసీ రోడ్ పగిలిపోయింది అనుకో, మళ్ళీ ఏమంటే మళ్ళీ 2 సంవత్సరాలు కావాలి. ఏంటిది? సీసీ రోడ్ వేయడానికి, మళ్ళీ కార్ రోడ్ వేయడానికి. అక్కడ అవి కాదంట. ఏవి? భగవాను వీధులు. ఇప్పుడు మనం కడలు తగలేసుకుంటున్నాం. ఏంటేమంటే ఏమి దాచిపెట్టుకుంటామో, ఏమి సోపలాడతామో, ఏమా ఒక గంట గట్టిలంటే తెలుసా మీకు? గట్టిలంటే ఇప్పుడు వేసుకునేవారు లేరు. అప్పట్లో ఉండే చెవులకు గట్టీలు వేసుకునేవారు, ఇంత లావు కదండి. తెలిసినట్టు రేసులో. అయితే ఆమె గేదె పోయిందంట. ఏం పోయింది? గేదె పోయింది. కొత్తగా తెచ్చుకుంది, ఇంకా చెవులకు తగలేసుకుంది. ఎవరు చూసి నువ్వు కొత్తగా తెచ్చుకున్నావా, బాగున్నాయని ఎవరు పలకరిస్తలేరంట. ఇలా అయితే కాదు, అలా అయితే కాదు అనుకోని ఏం చేస్తున్నారంటే రోడ్లోకి వచ్చేసింది. రోడ్లోకి వచ్చేసి ఏమంటుంది తెలుసా? మా గేదె పోయింది కనిపించిందా అంటుందంట. మా గేదె పోయింది కనిపించిందా అని తల అవుతుందంట. తల అవుతే ఏమవుతాయి చెప్పండి? ఆమె తలను చూస్తున్న చెవులకు ఊతున్న గట్టిలు మాత్రమా బంగారం అంటే అలా ఉంటుంది. ఆ బ్రేస్లెట్ వేసుకుని ఏం చేస్తారు? ప్రచారాల చెప్పండి అంటే వేసుకునే తప్పేం లేదు. మీరేం తప్పు కాకపోవద్దు, మనం నిందించకూడదు, ఓకేనా? చైన్ వేసుకున్నట్టు ప్రత్యేకాలు ఏం చేస్తాం మనము చెప్పండి అంటే ఉంగరం వేసుకున్న ప్రత్యేకంగా ఈ తమ్ముడు లెక్కది. ఇవన్నీ కూడా ఎక్కడ తెలుసు? పర్వతంలో ఈ కాళ్ళ కింద ఉన్నది. అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన రాజ్యంగా ఎన్ని పత్రికలు చూడండి. మొదటి అధ్యాయంలో ఎంత బాగుందో ప్రియులారా. దేవుడు ఎంత వర్ణనాతీతముగా, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు తన బిడ్డల కోసం ఆ పరలోకంలో దాచిపెట్టాడు. ఆయన ఈ లోకానికి దిగవచ్చి తీసుకెళ్ళడానికి యేసు ప్రభువు వారు మొదటి అధ్యాయము
7వ వచనము, 1 అధ్యాయం 7వ వచనము. ఓకే చెప్పండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే ఎవరైనా యేసు ప్రభువా దేవునికి స్తోత్రం కలుగును గాక. తన దూతలనేమో వాయువులుగా చేసుకుంటున్నాడు, పరిచారకులుగా చేసుకుంటున్నాడు. కుమారుని తక్కువ చేయడం లేదు తండ్రి అయిన దేవుడు. కుమారుని తప్పుగా తీసివేయడం లేదు తండ్రి అయిన దేవుడు. కుమారుని ఏమంటాడు చూడండి. కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచెగా. తండ్రి అయిన దేవుడు కుమారుని కూడా ఏమని పిలుస్తున్నాడు తెలుసా? దేవా అని పిలుస్తున్నాడు. అది కుమారుని యొక్క తాకట్టు. అర్థమైందండి? అది కుమారుని యొక్క స్టమినా, అది కుమారుని యొక్క హుందాతనం, కుమారుని యొక్క ఏమంటాము ఆ పరిశుద్ధత. తండ్రి అయిన దేవుడు కుమారుని చూసారా? దేవా నీ సింహాసనం ఎలా ఉంటున్నది? నిరంతరం నిలుస్తున్నటువంటి సింహాసనం కుమారుని. అక్కడికి నన్ను తీసుకెళ్ళడానికి యేసు ప్రభువు వారికి వచ్చాడు. నిత్యమైన రాజ్యంలో నీవు నేను బ్రతకడానికై యేసు ప్రభువు వారికి చెప్పాలి వచ్చాడు. ఆయన రాజ్య సింహాసనం అంట ఎలాంటిది తెలుసా? నిరంతరము 5 ఏళ్ళకు ఒకసారి మారేది కాదు. అమెరికాలో 4 ఏళ్ళకు ఒకసారి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతాయి, అది కాదు. మన దగ్గర 5 సంవత్సరాలకు ఒకసారి మారదు, అది కాదట. తండ్రి అయిన రాజ్యంలో ఉన్న సింహాసనం మీద కూర్చున్న వాడి యొక్క సింహాసనం నిరంతరం నిలిచేది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిత్యము పాలించే దేవుడై ఉన్నాడు. రాజ్యాలు ఆడించేవాడై ఉన్నాడు. సకల రాజ్యాలన్నీ కూడా కుమారుని దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. అంత ఉన్నతమైన దేవుడు, అంత మహోన్నతమైన దేవుడు, అంత పరిశుద్ధమైన దేవుడు, అంత పవిత్రుడు, సర్వ అధికారం కలిగిన వాడు, సార్వభౌముడు కలిగినటువంటి ఆ కుమారుని యేసు ప్రభువు వారు ఎలా వచ్చాడు తెలుసా? ఇక్కడికి ఎలా వచ్చాడు తెలుసా? కుమారుని యేసు ప్రభువు వారు చెప్పాలి తను తాను తగ్గించుకొని వచ్చాడు. మనకి ఢిల్లీలో లీడర్ అయితే తగ్గించుకున్నారా? ఢిల్లీలో లీడర్ ఖద్దర్కి తగ్గదు, ఖద్దర్ ప్యాంట్కి తగ్గదు. చెప్పండి అండి, అది నిలబడితే ఒకసారి మీ చేతులు పట్టలేకండి. నేను ఏమని అర్థం చేసుకోవాలి? మిమ్మల్ని కొమ్మాలు ఎత్తున్నా కొమ్మాలు ఎత్తలేదు. అమ్మా నా మాట మీకు వినబడుతుందా? మీరు చేతులు పైకెత్తండి, మీ చేతులు పైకెత్తండి. సౌకర్యంగా ఖద్దరు తగ్గడు, ఖద్దర్ ప్యాంట్కి రాజ్యంగా గవర్నమెంట్ యేసు ప్రభువు వారు రాజు. ఆయన సింహాసనం ఎలా ఉందో తెలుసా? నిరంతరం ఉన్నటువంటి సింహాసనం. అది ఎలా వచ్చాడయ్యా ఈ భూమి నుండి? తన తాను తగ్గించుకుని వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు కదా, ఆయన దేవుడై దాసుని స్వరూపమును తన 7 గుణాలు ఉన్నాయి అక్కడ. మానవుని కోసం రక్షించడానికై, మానవుని పతనమైన మానవుని కొరకు మరలా తిరిగి తన దేవుని యొక్క స్వరూపంలో తీసుకురావడానికై 7 రకాలుగా దేవుడు తగ్గించుకున్నాడు. యేసయ్య నీ కొరకు తగ్గించుకున్నాడు, నీ కొరకు తగ్గించుకున్నాడు. అమ్మా చెల్లి అక్క, నీ కొరకు తగ్గించుకున్నాడు. తెలిసిన సంగతి నేను తగ్గనే డైలాగ్ కాదు, తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడా అని డౌట్ వస్తుందా? తగ్గించుకుని నీ దగ్గరకు వచ్చాడు కాబట్టి నీకు మోక్ష మార్గం దొరికింది. తగ్గించుకుని నీ దగ్గరకు వచ్చాడు కాబట్టి నీకు పశ్చాత్తాపం కలిగింది, పాపక్షమాపణ దొరికింది. ఒకసారి ఫిలిప్పీ పత్రికలో చూడండి, మాట ఏమంటాడు? అపోస్తలుడైన పౌలు అంటాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని కానీ మనుషుల పోలికగా ఆయన ఎవరు పోలిక పుట్టినట? అమ్మా గట్టి చేస్తున్న వాళ్ళు వినండి. ఎవరు పోలికగా పుట్టినట్టు యేసు వారు? మనుషుడు ఏ పోలికలో ఉన్నాడు? మనుషుడు ఏ పోలికలో ఉన్నాడు? పడిపోయిన పోలికలో ఉన్నాడు. అందుకని కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చివరి 6 వచనాలు తెలుసా? ఆయన పాపం ఎరిగి ఆయన మన కొరకు పాపముగా
మాట్లాడుతుంది. మానవుని యొక్క స్థితి ఏంటో తెలుసా? మానవుని యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? మానవుని యొక్క స్థితిగతులు ఏంటో తెలుసా? పాపి. పాపి మనుషుల పోలికగా పుట్టడం అంటే మన కొరకు పాపిగా ఆయన తయారు చేయబడ్డాడు. ఎలా? నీ పాపమంతా ఆయన మీద అన్లోడ్ చేయబడింది, నీ దోషమంతా అన్లోడ్ చేయబడింది, ఆయన మీద మోపాడు. భారము, శ్రమలు, నీ యొక్క సమస్తమైనటువంటి దుర్వాసన, వ్యసనము, పాప క్రియలు. కొంతమంది చర్చలో కూర్చుంటూ కూడా వెరైటీ ఆలోచిస్తారు తెలుసా? లోకస్తులు ఆలోచించినట్టుగా భయంకరమైనటువంటి తాగులు, ఇవన్నీ కూడా యేసయ్య మోసాడు. ఆయన దేవుని స్వరూపమై ఉన్నాడట. ఏ స్వరూపం అండి చెప్పాలంటే కూడా దేవుని స్వరూపమైంది. ఏ స్వరూపం పుట్టాడు? మనుషుల పోలిక. మనుషులు దేవుని పోలిక లేడు, దేవుని పోలిక కోల్పోయాడు. అప్పుడే అర్థమైందండి? దేవుని పోలిక చెప్పాలి కోల్పోయినాడు. మనిషిని రక్షించడానికి మనిషిని పోలికగా ఉండి చూసి అమ్మ వినండి రక్షించుకున్నావు, నేను ఎక్కడున్నావు నాన్న అని మనిషి దగ్గరికి వస్తే కనపడలే. ఎక్కడున్నాడు మనిషి? సరే ఏదోలే తల్లి పంపించాడు కదా, వెళ్ళి తీసుకోదాంలే అని చేయబట్టుకున్న లాగాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాడు? అదాంత పాతాళానికి. పాపంలో దిగజారిపోయినాడు, పాపంలో పొరలాడుతున్నాడు, పాపంలో దొరలాడుతున్నాడు. అయిపోయి అని చెప్పి ఇంకేం చేశాడు చూడండి. అయ్యా దాసుని సరే ఇంకా తగ్గించుకున్నామని చెప్పి దాసుని స్వల్పం ధరించున్నాడు. అయినా చిక్కట్లేడు. ఎవరండి? మనుషుడు. ఎందుకంటే అగాధ పాతాళానికి వెళ్ళిపోయినాడు. ఇంకా తను తానే రిక్తుని అంటే ఎంటీ హిమ్సెల్ఫ్. మీరు చూడండి కొన్నిసార్లు మనం ఏం చేస్తారంటే కొన్ని పొజిషన్ లో ఉన్నవారు ఏదైనా పని చేయడానికి వచ్చాం, మీరు ఇప్పుడు ఊరికి వెళ్ళారనుకోండి, సూటు కుట్టేసుకొని పోతా ఉంటారు, షూస్ వేసుకొని పోతారు. వెంటనే మనకు పొలం ఉంది, డాడీ ఆకలిస్తున్నాడు, నాటేస్తున్నప్పుడు ఏం చేస్తారు? వెంటనే బూట్లు సూట్ వేసేసి ఏం చేస్తారు చెప్పండి? దిగిపోయి పొలం పనులు చేస్తారు. అలాగా ఆయన ఉన్నటువంటి హోదా అంతా అంత తగ్గించుకున్నాడు. ఎవరికి తెలుసా? నీ కొరకే తల్లి, అమ్మా నీ కొరకే. ఎందుకు తగ్గించుకున్నాడు తెలుసా? నువ్వు ఆయన స్వరూపంలోకి రావడానికి. ఆయన ఎవరంటే రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజ్యం ఎలా ఉందో తెలుసా? నిత్య రాజ్యము, నిరంతరమైన సింహాసనం కలిగిన వాడు. పత్రికలోకి వస్తే అదే మాట్లాడడం తెలుసా? దేవా నీ సింహాసనం నిరంతరమును, నీ రాజదండము న్యాయాంతమైనది, నువ్వు నీతిని ప్రేమించినవి, దుర్నీతిని. ఎందుకు మన కోసం ఈ లోకానికి వచ్చాడంటే ఆ పరలోకాన్ని మనం తీసుకెళ్ళడానికి. ఆ పరలోకంలో నువ్వు నిత్యం ఆయనతో ఉండటానికి. యోహాను సువార్తలో యేసుప్రభు అంటాడు, తండ్రి నేను స్థలమున వీరిలో ఉండాలి. మనం అనుకుంటాం ఈ లోకమే నాకు శాశ్వతం, మనం అనుకుంటాం ఈ లోకంలో ఉన్నంత కాలం బ్రతకాలి, జీవించాలి. ఒక ధనవంతుడు ఇలా అనుకుంటాడు, పిల్లరా నా ప్రార్థన ఈ సంవత్సరం విస్తారమైన డబ్బు వచ్చింది, విస్తారమైన పంట వచ్చింది, అమ్మా వినండి ఏం చేయాలో అర్థం కాలే. ఉన్నాయి పాత గోడలు కొలగొట్టి పెద్ద గోడలు కట్టించాడు, నింపేసేసాడు. అప్పుడు తన ప్రాణంతో అంటాడు తెలుసా, నా ప్రాణమా తినము త్రాగము సుఖించు అనుకుంటున్నారా? అప్పుడు ప్రభు బయట చూసి వెరివాడా అని అర్థం తెలుసా? పిచ్చోడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నువ్వు కూడబెట్టినని ఎవరి పాలవుతా ఉంటాడు? యేసుప్రభుని పెళ్లిస్తూ వస్తున్నాడు. పిల్లరా నువ్వు అనుకుంటావు లోకంలో ఉన్నంత కాలం ఏం చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, ఈ లోకంలో ఉన్నంత కాలం బ్రతుకుతాం, తిందాం, తాగుదాం అనుకుంటున్నావా? ఒక దినమున ఎక్కడికి వెళ్తావు అనేటువంటిది ప్రభుని ప్రశ్నిస్తా ఉంటాడు. దావీదు అన్నాడు తెలుసా? దావీదు ఏమన్నాడు తెలుసాండి? ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమన్నాడు. ఆమేన్. నా ప్రాణమా చెప్పాలి యెహోవాను సన్నిధించుమన్నాడు. ఈ ధనవంతుడు ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అంటున్నాడు. దావీదు అలాంటోనే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకను. ఎంత త్యాగం చేశాడు యేసయ్య, ఎంత నీ కొరకు అర్పించుకున్నాడు యేసయ్య. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకయ్యా ఇంత తగ్గించుకున్నావు అంటే నువ్వు నాకు కావాలి అని యేసుప్రభు అన్నాడు. నేను ఎందుకయ్యా నువ్వు కావాలంటే ఒకప్పుడు నువ్వు నా పోలికలో ఉన్నావు బిడ్డ, ఒకప్పుడు నీ జాతి నా జాతే, ఒకప్పుడు నాకు ఉన్నటువంటి
నీకు ఉండే, కానీ ఏమో తెలియదు, కానీ నువ్వు మాయ ఫకీరు చేతిలో పడి నువ్వు ఏమేమి తెలుసా పాడైపోయినావు. మరి ఏం చేయాలంటే నువ్వు నా నమ్మకంలో నా విశ్వాసం ఉంచు. ఆమేన్. నా విశ్వాసం ఉంచితే మరి ఏమైంది ప్రభు అంటే నిత్య జీవితం నీకు కలుగుతుందని ప్రభు అంటున్నాడు. రాజుగా వచ్చాడు, రాజ్యాలను కబలించాడు, రాజుగా ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్తలో ఏమని పరిచయం చేశాడు తెలుసా? మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు మనుష్య కుమారుడికి వచ్చాడంటే మానవుల రూపంలో రావడానికి అవసరమైనది కనుక మనుష్య కుమారుడికి వచ్చాడు. జక్కయ్య ఇంటికి ఒక దినం యేసయ్య వెళ్ళి, జక్కయ్య ఇంటికి యేసయ్య ఇంటికి వెళ్ళి, యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఏమని తెలుసా? మాట్లాడుతుంటే జక్కయ్యకి ఏమొచ్చింది తెలుసండి? మారు మనసు వచ్చేసింది. ఆయన ఆక్రమం చేసిన డబ్బంతా కూడా ఏం చేశాడు? నేను ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. అప్పుడు యేసయ్య తర్వాత ఒక మాట అన్నాడు తెలుసా? మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడండి? వచ్చాడు అనే మాటలో పుట్టాడు అనే దానికి అర్థం. వచ్చాడు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? పుట్టాడు అని అర్థం. అదే క్రిస్మస్. ఎందుకు పుట్టాడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే పుట్టాడు. వచ్చాడంటే దీనిపైనాడు కాదు, అక్కడ పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఆమేన్. నశించిపోయినా, కృషించిపోయినా, పాపంలో ఇంకా దొరలాడుతున్నా, చూడండి లోకంలో ఎంత భయంకరంగా వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు, దురలవాట్లకు అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, వారి జీవితం ఎక్కడ ఉంటుందో కూడా తెలియకుండా జీవిస్తూ ఉంటున్నారు. ఒకప్పుడు మనం కూడా అలాంటి వారమే కాదంటారా? అవును. మనల్ని ప్రభు విడుదల చేస్తూ వచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు. యోహాను సువార్తలో ఏమన్నాడు తెలుసా? ఆయనే దేవుడి కుమారుడు. మొదటిగా ఎలా వచ్చాడు? భూమిగా. రెండవది ఏం వచ్చాడు? రేపు చెప్తాను. మూడవది ఎలా వచ్చాడు? పక్కన ఉన్నాడని చెప్తాను. చెప్పండి మరొకసారి. మొదటిగా ఎలా వచ్చాడు? యేసు ప్రభు రాజుగా వచ్చాడు. ఆయన రాజు. నువ్వు రాజు బిడ్డవు. ఎవరు బిడ్డవు చెప్పండి? రాజు బిడ్డవు. అక్కడ పోతే పరిపాలన. ఎక్కడ? ఇక్కడ నీకు మెంబర్ నిలబడితే ఒక్క ఓటు పడుతుంది. వార్డు మెంబర్ నిలబడితే నీకు ఒక్క ఓటు కూడా. కొంతమంది ఇంట్లో కూడా ఏ ఓటు. ఏమండి? ఇంట్లో కూడా ఏమో సార్ అక్కడ పరిపాలన చేయాల్సి వస్తుంది. ఎవరితో తెలుసా? యేసయ్యతో. 1000 ఏళ్ళ పరిపాలన. ఆయనతో ఉండబోతున్నాం, ఆయనతో గడపబోతున్నాం. అది సంతోషకరమైన సదమని నెమ్మదికరమైన స్థలం. యేసయ్య మాట తెలుసా? నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. లోకం ఇచ్చిన శాంతిగా పరలోకంలో యేసు ప్రభు ఏ శాంతి కలిగి ఉన్నాడు ఆ శాంతిని మనకి ఇస్తూ వచ్చినాడు. రాజుగా యేసయ్య లోకానికి వచ్చాడు. రెండవది ఎలా వచ్చాడు తెలుసా? మనుష్య కుమారుడిగా. పతనమైన మానవుని రూపాన్ని యేసు ప్రభువు వారు కలిగి ఉన్నాడు. పతనమైపోయిన పాపంలో ఉన్న ఈ మనిషి రూపాన్ని యేసయ్య ధరించుకొని వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. అని ఎందుకు తగ్గించుకోవాల్సిందంటే ఇంకా మానవులు పతనం కాకుండా ఉండటమే దేవుని యొక్క చిత్తం. ఆమేన్. మూడవది ఎలా వచ్చాడు తెలుసా? దేవుని కుమారుడిగా, ఆయనే దేవుడిగా వచ్చినాడు. అంటారు యేసు ప్రభు దేవుడు కాదండి, అంటారు యేసు ప్రభు దేవుడు కానే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యను నివసించెను. అర్థం పుట్టెను. ప్రజలు ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే శరీరధారిగా అనేక కృపా సత్య సంపూర్ణంగా యేసు ప్రభువు వారిగా 2000 సంవత్సరాలు క్రితము యేసు ప్రభువు వారి దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? పతనమైన మానవుని యొక్క ఈ సత్సంబంధాన్ని మరలా దేవుడితో కట్టడానికి వచ్చాడు. దేవుడే తగ్గించుకొని వచ్చాడు. అర్థమైందమ్మా? ఎవరు తగ్గించుకున్నారు? దేవుడే తగ్గించుకొని దగ్గరకు వచ్చాడా? ఎందుకంటే రిలేషన్షిప్ కట్ అయిపోయింది, ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. మానవునికి దేవునికి ఏం లేదు, ఫ్రెండ్షిప్ లేదు. అందుకనే ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, మన అపరాధముల చేతను, మన పాపముల చేతను
మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనకి బ్రతికించాడు అంటాడు. అబ్బా, క్రీస్తు రాకపోతే నువ్వు బ్రతికేవాడు కాదు. క్రీస్తు లోకంలో మన నిద్రపోదు అనో వింటారా? మీకే దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటారండి? వింటున్నారా? ఇదేం సేవ అనేది? ఇదేం పండుగ చేసుకుంటున్నాం? క్రిస్మస్ పండుగ నువ్వు నిద్రపోతారా? ఓకేనండి, అర్థమైందా? మళ్ళా మన సంబంధాన్ని తండ్రితో కట్టడానికి వచ్చినాడు. ఇంకొక మాట తెలుసా? పరలోకం అంట దూతలకు కాదంట, మనకి. అర్థమైందా? ఒక ప్లాట్ కొంటే 3 నలుగురు తడుకుంటారు. ఓ ఎకరం జాగా ఉంటే చిన్న పెద్ద కొడుకు వచ్చి నాదు రా అంటాడు. అర్థమైందండి? ఒక ఎకరం బాగానే ఉండదుకో ఒప్పుకుంటాడు. ఒరే నువ్వు ఊర్లో ఉండలేవు రా ఉంటాడు వచ్చి, ఒరే నువ్వు ఊర్లో ఉండలేవు రా, నేను రా ఇంకా ముందు చూసుకుంటున్నాడే కాబట్టి నాకు ఇంత పాలు కావాలంటాడు. అక్కడ అది కాదంట, నీకే పరిపాలన. చూడండి ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఏమంటాడు చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనము అమ్మ ఒక్కరు నేను భయపడుతున్నాను, ఒక్కడే చదవండి. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకము ఆగాలి. మనము మాటలాడుచున్న అంటే అర్థం ఏంటిది? రాబోవు లోకం అంటే అర్థం ఏంటిదమ్మా? ఇద్దరు ముగ్గురికి తెలుసా? ముందున్న ఫ్రెండ్స్ చెప్తున్నారు. రాబోవు లోకం అంటే తెలుసా? పరలోకము. అక్కడ ఎవరున్నారు తెలుసా అండి? అక్కడ ఎవరున్నారు తెలుసా? కోటాను కోట్ల దూతలు ఉన్నాయి, ఆరాధన జరుగుతుంది. అమ్మా పరలోకంలో ఏం జరుగుతుంది? ఆరాధన. పరిశుద్ధుడు మానక దివారాత్రుడు దేవుడు కొనియాడుతూ వస్తున్నాయంట. ఆమేన్. మరి అక్కడ దూతలు ఉన్నప్పుడు మరి దూతలకి చెందాలి కదా, ఏంటిది? ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపలించలేదు. ఎంత దండది ప్రభు నమ్ముకోనంట, రేపు నమ్ముకోనంట. ఏసై గుడికి రానంటే ఎప్పుడు వస్తాడు? బాప్తిజం తీసుకోవాలంటే ఫస్ట్ జనవరి తీసుకోవాలంటే నాకు ఫస్ట్ జనవరికి చెప్పండి. నన్ను రాకతో ఉంటుంది. నాకు తెలిసి ఎవరో ఒకరు ఉంటుందో వాయిదాలు వేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటాడు. నీకు శ్రేష్టమైన స్వాస్థ్యములే, శ్రేష్టమైన ఆస్తి నా తండ్రి కోసం కూడబెట్టాడు. అక్షయమైన ధనం కాదు అది. అక్కడ చిమ్మట కొట్టదో త్రుప్పు ఆ పరలోకాన్ని నీకు లోపరిచాడు ఆయన. స్వాధీనపరచుకుంటాను అంటే ఎవరికి చాతం కావట్లే. అందుకంటే చూడండి మరలా ఏమన్నాడు? ఆ రాబో లోకమును ఆయన దూతలకు ఇచ్చినట్ట లోపరచలేదు. అంటే ఎవరి కోసం ఉంది ఇప్పుడు ఇది? ఎవరి కోసం ఉంది తెలుసా? పరలోక రాజ్యము మన కొరకే. ఆమేన్. దూతలు అక్కడ ఉన్నాయి, టెంపరరీ. దూతలు అక్కడ ఉన్నాయి, ఎందుకో తెలుసా? టెంపరరీ. మినిస్టర్స్ అంటే పరిచారకుల వాళ్ళు. పరలోకంలో దూతలు ఎవరు తెలుసా? పరిచారకులు. ఇక్కడ అందుకనే అన్నాడు కదా, ఏమన్నాడు? తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకున్నవాడు. 1వ అధ్యాయం 14వ వచనం కలిగినండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము. వీరందరిలో రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎవరిలో? దూతలు. రక్షింపబడుతున్న వారికి దూతలు ఏం చేస్తున్నాయంట? పరిచారం చేసే దూతలే కానీ పరలోకాన్ని ఆక్రమించుకునే దూతలు కాదు. పరలోకం ఇంకా నీ కొరకు ఏం చేస్తుంది? పరలోకము ఖాళీ ఉంది నీ కొరకు. ఏసయ్యా ఒక మాట అన్నాడు తెలుసా? మా అబ్బుజీ చెల్లియాక వినండి ఒక మాట, చెప్పిన మాట చెప్తాను. నా ప్రభు చెప్పిన మాట చెప్తాను. ఎందుకు తెలుసా? ఒక రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకోవడానికి దేశాంతరం పైన పోతూ ఒకరు పిలిచి ఏం చేశారట? మీ నాన్న చెడు 12వ అధ్యాయంలో కాసుకుంటారు.
వినాలిస్తే ఆయన బయలుదేరుతుండగానే వెనకాల ఒక గ్యాంగ్ పంపించారు, కొంతమంది రాయబారం. బాబో, ఈయన మాకు వద్దు, ఈయన మాకు రాజుగా వద్దు. తర్వాత మళ్ళీ తిరిగి రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చిన తర్వాత ఒక తలాంతికి ఇంకొకడు ఎన్ని సంపాదించింది తెలుసా? ఒక మీనాకి 10 మీనాలు సంపాదించాడు. అలాగే ఇంకొకడు ఏం చేశాడంటే, ఒక మీనాన్ని ఏం చేశాడంటే దాచిపెట్టాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆ రాజకుమారుడు ఏం చేశాడంటే, మొదటిగా నన్ను ఎవరైతే ధిక్కరించారో, నేను వద్దు అన్నారు, నాకు అవసరం లేదన్నారు, వారిని పిలవనప్పుడు అని చెప్పారు. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం మనం చూసినట్లయితే 27వ వచనం చూడండి. మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఇష్టం లేని వీళ్ళకి మాకు దేవుడతో పాపమే కావాలి, మాకు గుడితో పాపమే కావాలి అన్న వారిని యేసయ్య పిలిచాడు. ఒరేనా, నేను రమ్మని చెప్పాడు కదా, నువ్వు రాలే. నేను నీకు దేవుడని ఉంటానన్నా, నువ్వు వద్దన్నా. నీకోసం నేను వచ్చానా, నువ్వు వద్దన్నా. నీ పాపం నన్ను కడుగుతావురా, నాకు వద్దా, నాకు ఈ లోకమే కావాలన్నా. అప్పుడు వారిని పిలిచాడంట దేవుడు. మొదటిగా వారిని పిలిచి, నన్ను వారిని ఏలుటకు ఏం లేదంటే వారికి ఇష్టం లేదు కదా, వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. తీసుకొచ్చి ఏం చేసి తెలుసా? సంహరించేశాడు. లేదా ఆయన రాజ్యం నీ కొరకు సిద్ధపడినది. ఇష్టపడుతున్నావా? యేసయ్యను అంగీకరిస్తున్నావా? పరలోకం యొక్క ఖాళీగా ఉంది. నువ్వు ఎక్కడ ఆడానో తెలుసా? ఎబ్రీ పత్రికలో చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం రండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మనం చూసినట్లయితే మనము ఇక్కడ మోషే గురించి చెప్తూ వస్తాడు. ఇంకా అద్భుతమైన మాటలు మాట్లాడుతూ 23వ వచనం చూడండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునందుకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి జ్యేష్ఠుల సంఘముతో కూడా మన పేర్లు లిఖించబడతా ఉన్నాయి. ఆమేన్. పిల్లరా, గమనించండి, పరలోక రాజ్యము మన కొరకు దేవుడు సిద్ధపాటు చేశాడు. అక్కడున్న దూతలకు దేవుడు లోపరచలేదు. దూతలకు స్వాధీనం చేసుకోవడానికి పరలోకం పెట్టలే. మరి ఎవరికి పెట్టాడయ్యా? ఎవరికి పెట్టాడయ్యా? నీ కొరకే, నీ కొరకే పెట్టాడు పరలోకం. ఆ పరలోకంలో తీసుకెళ్ళడానికి, పరలోకంలో బ్రతకడానికి, పరలోకంలో నిత్యము ఆయన ముఖంలో చూస్తూ ఆయన ఆరాధించడానికి, ఆయనను చూస్తూ ఆయన మహిమపరచడానికి. అక్కడ చింత లేదు, విచారం లేదు, దుఃఖం లేదు. ఏమండి, గ్యాస్ అయిపోయిందన్నా చెప్పాలి, బాధ లేదు. సరుకులు లేవన్నా చింత లేదు. పాలైపోయినాయన్నా టెన్షన్ లేదు. బిల్లు కట్టాలనేటువంటి టెన్షన్ లేదు. నిమ్మలము కలిగిన స్థలములో ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దానికి యేసయ్య ఏం చేశాడు తెలుసా? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినమ్మా తల్లి చలి తగ్గించుకున్నాడు. ఆయన పరలోకంలో ఉన్నవాడు తగ్గించుకున్నాడు. నేను తగ్గించుకుంటే తప్ప ఈ మానవాళి రక్షించబడదు అనుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడంటే, పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్న మన కొరకు ఆ స్వభావంలో వచ్చాడు, అనగా ఆ రూపంలో వచ్చాడు. ఎందుకంటే నిన్ను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను విడిచిపెట్టుకోవటం ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? యేసుకి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదు. ఆమేన్. కాబట్టి నిన్ను మరలా పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఎంత ప్రేమనో! ఒక దినం ఒక తప్పిపోయిన కుమారుడమ్మా, ఎవరైనా తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన డబ్బుతోని విస్తారమైన చెల్సర్ చేసేది. అమ్మ వినండి, విస్తారమైన తాగుడు, జూదాడు, వ్యభిచారం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. ఏంటిది? డబ్బు. ఈ దినాల్లో కూడా చూస్తాం కదా, అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టి
బలవంతాన్ని ఏం చేస్తారండి? డబ్బులు లాక్కొని సినిమాలకు, షికారులకు, ఏంటంటే పాపాలకు, పబ్బులకు, త్రాగుడుకు, గంజాయిలకు, సిగరెట్లకు ఏం చేస్తున్నారు? ఒకరోజు ఒక అబ్బాయి అంట 1000 రూపాయలు ఇవ్వనందుకు తల్లి తల పగలు కొట్టేశాడంట. ఏం పగలు కొట్టాడు? తల పగలు కొట్టేశాడు. ఇంత నీచంగా మానవులు బ్రతుకుతున్నారు. ఎక్కడ చూసినా పాపమే విస్తరించబడతాం. ఎక్కడ చూడండి యవనస్తులను ప్రియులారా చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎలా ప్రయాణిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారో అర్థం కావట్లేదు. విపరీతంగా తాగుతున్నారు, విపరీతంగా తుమ్ముతూ వస్తున్నారు. యేసయ్య ప్రేమ వారి పట్ల చూపిస్తూనే ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు అలాగనే చేశాడు. ఏం చేశాడు తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు తెలుసా? అమ్మ వింటున్నారా? ఒకసారి మీ పై కుడి వేస్తాను, పైకి ఎత్తండి. నేను ఎడమాస్తాను పెట్టాను, మీరు కుడి వేస్తాను. ఓకేనా? ప్రభుకు గట్టిగా నేను హల్లెలూయా చెప్తే మీరు ఆమెన్ చెబుదురు గాక. హల్లెలూయా. ఆమెనంటే అవును గాక, జరుగును గాక, కార్యము దేవుడు స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఒక దినమడ వాడికి తినడానికి తిండి ఉండే డబ్బులన్నీ ఖర్చు పెట్టాడు. నాకు తల్లి చెప్పింది, అన్నీ ఉంటే చుట్టాలు ఎక్కువ అవుతాడు, ఏమి లేకపోతే ఫోన్ కూడా లేకపోతే. అన్ని ఉన్నప్పుడు వీడికి ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారమ్మా. చాలా మంది ఫ్రెండ్స్. ఎరా మామ అంటాడు, వీడి మామగారు అంటాడు. వాట్సాప్ గుర్తుకొచ్చేస్తా, ఏమొచ్చేస్తా? ఎరా బాబాయ్ అంటాడు, మామ అంటాడు, ఎరా మామర్ది అంటాడు. నాకు సెలవుంటే నీకు ఇచ్చేస్తుంటారా, పెళ్లి ఇచ్చేస్తుంటారా అంటాడు. డబ్బులు అయిపోయినాయి, ఎప్పుడు కనపడట్లే. ఒక రోజు స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. ఎరా మనం ఇద్దరు కూర్చుండి తాగాం కదా. ఏమన్నాడు? కూర్చుని తాగాం కదరా, ఒక పూట భోజనం పెట్టిస్తారా మీ ఇంట్లో. పోరా, మా ఇంటి నాకు భోజనము నీకెక్కడిదిరా, నిన్ను నన్ను తరిమేస్తారు దాన్ని అన్నాడు. సరేరా. ఇంకొక స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. అరే మనం ఇద్దరి గురించి ఫుల్ బాటిల్ కొట్టినాం కదరా, కనీసమైనా ఒక కూల్ డ్రింక్ ఇప్పించరా మీ ఇంట్లో అంటే. ఒరే నాకు మంచినీళ్ళకి దిక్కులేవురా అని వాడు అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. తిరిగాడు, ప్రతి డోర్ తట్టాడు, ప్రతి స్నేహితుని ఇల్లు తట్టాడు, ప్రతి వాడి ఇల్లు తట్టాడు. ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను ఎంత పని చేసింది, నేను ఎంత తప్పు చేసింది, నేను ఎంత పొరపాటు చేసింది, నా తండ్రి యుద్ధ నుంచి దూరం అయిపోతుంది, నేను ఇప్పుడు ఎలా అనుకొని ఆయనకి ఏం చేసింది తెలుసా? ఆకలికి తట్టుకోలేక జాబ్ కోసం వెతికితే ఇప్పుడు సరిగ్గా చదవలే, గారాల పట్టి గారాల ముందు చదివినాడా, సరిగ్గా చదవలే. డబ్బులు తీసుకెళ్ళటం కిరాణా కొట్టుకు వెళ్ళటం, డబ్బులు తీసుకెళ్ళటం సిగరెట్లు తాగటం, డబ్బులు తీసుకెళ్ళటం జూదాలకు వెళ్ళటం. తండ్రి కత్తిస్తూ ఉంటే తండ్రిని కత్తించడం మొదలు పెట్టాడు. చదవరా, బాధపడ్డాడు, చదవలే. జాబ్ మంచి దొరుకుతుందంటే చదవలే. బుద్ధి తెచ్చుకోవాలంటే తెచ్చుకోవాలా, మనసు మార్చుకోవాలంటే మార్చుకోలేదు. నా ఇష్టం, ఏం చేస్తావు చేసుకోవా. కొంతమంది అలాగనే విర్రమీగుతా ఉంటారు. మా తాతలు సంపాదించిన ఏంటిది ఆస్తి కదిగిపోతారు నాయన. మా అబ్బ సంపాదించాడు తరగనంత ఆస్తి, చూశాడుగా కళ్ళారా అనేక మంది ఆస్తులు సంపాదించిన కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. అలాగనే అనుకోవచ్చు తప్పిపెట్టుకు. జాబు దొరకట్లే, జాబు దొరకట్లే. ఎవరు ఇవ్వట్లే జాబు, ఎవరు ఇవ్వట్లే. స్నేహితులు ఎవరు కనబడుతుండే. ఇంటి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, ఎదురు చూసేవాడు లేడు, పిలిచేవాడు లేడు, పలకరించేవాడు లేడు. ఒక దినం అనుకున్నాడు, ఏదో ఒక జాబ్ చేయకపోతే నేను చచ్చిపోతాను అనుకున్నాడు. పక్క ఏంటంట కోటి విద్యలు గట్టిగా చెప్పండి. కోడి విద్యలు కోడి కాడకంట. ఎన్ని చేసినా పేటలు భీష్మే ఉంటుందంట, కానీ బాగా ఏం చేస్తుంది అది? భీష్ అంటే మధ్యలో ఉండి కలవరపరుస్తూ ఉంటుందట. నేను ఏదైనా చేయాలి, ఏదైనా జాబ్ చేయాలంటే ఎవడు జాబ్ ఎత్తాడు? నీకు డబ్బున్నప్పుడు చదువు మీద సోయి లేదు, డబ్బున్నప్పుడు చదవాలన్న తలపు లేదు, క్రమంగా ఉండాలని ఆలోచన లేదు. ఏం చేసింటే విపరీతంగా ఖర్చు పెట్టాడు. డబ్బు అయిపోయింది, స్నేహితులు దూరం అయిపోయాడు, తండ్రి లేడు, అన్న లేడు, ఎవరు బంధువులు లేడు, ఎవరు లేడు. ఒకరోజు ఒక ఇల్లు కట్టాడు. అయ్యా నాకు బాగా ఆకలి. అమ్మ వినండి, నాకు బాగా ఆకలి, నేను 4-5 రోజులైంది అనుకోండి, 5-6 రోజులు కావచ్చు. ఆకలికి అలమటించిపోతున్నాను. నీ దగ్గర ఏ పని ఉంటే నేను ఏ పనైనా
చేస్తాను, కాస్తంత పట్టెడు అన్నం వండి పెట్టవా అది. బాబు ఒక మాట చెప్తానంటవా, అన్నం అనేది లేదు కానీ పందులకు వేసే పొట్టు ఉంది, పందులని మేపు పొట్టు. సరే అని ఒప్పుకున్నాడు. ఎంత దిగజారిపోయాడు. ఉందాతనంగా బ్రతికిన వ్యక్తి, రాచరికంగా బ్రతికిన వ్యక్తి, ఏదండి బాగా ఎంత ఉన్నతముగా బ్రతికిన వ్యక్తి ఏమైనా తెలుసా? దిగజారిపోయినాడు, పడిపోయినాడు, దేనికైనా సరే అనుకున్నాడు. తింటున్నాడు, అరగట్లే, తింటున్నాడు, ఎగటేస్తుంది, వామిటింగ్ వస్తుంది. అప్పుడు తలంచుకున్నాడు, అయ్యో నా తండ్రికి ఏం చేశాను, నేను పాపం చేశాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఏమని అంటాడు తెలుసా? తండ్రి, నీకును పరలోకమునికి ఏం చేశాను, నేను పాపము చేశాను. కాబట్టి తండ్రి, నేను నీ దగ్గర నీ కుమారునిగా కాదు, నేను ఎలా ఉంటాను తెలుసా? నీ కూలివాడిగా ఉంటాను. వాట్ ఏ ఫాదర్స్ హార్ట్, వాట్ అవర్ ఫాదర్ ఇస్ గ్రేషియస్. మన తండ్రి ఎంత కృప కలిగిన వాడు తెలుసా? యేసు ఎంత కృప కలిగిన వాడు తెలుసా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు చెల్లి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా, యేసు నీ పట్ల ఆయన వాంఛిస్తున్నాడు. నీ హృదయం ఆయనకు కావాలి, నీ మనసు ఆయనకు కావాలి. ఇవ్వకుండా అడగించుకుంటున్నావా? రేపిస్తా అనుకుంటున్నావా? ఎల్లుండిస్తా అనుకుంటున్నావా? ఫస్ట్ వరకు నేను తీర్మానం చేసుకుంటా అనుకున్నావా? 31st రెజల్యూషన్ తీసుకుంటాను అనుకుంటున్నావా? There is no 31st if you are not confess your heart right now. ఇప్పుడు నీ హృదయాన్ని ప్రభువుకు అప్పచెప్పుకో, ఇప్పుడు నీ మనసును ప్రభువుకు అప్పచెప్పుకో. వెంటనే ఆలోచించాడు తప్పిపోయిన కుమారుడు, నా తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకుంటున్నాడు. తల్లి చెల్లి, ఈ మాటలు నీకే తాకుతీరి నాకు తెలుసు, ఈ మాటలు నువ్వు సంధిస్తున్నాయి నాకు తెలుసు, ఈ మాటలు నీ హృదయాన్ని ఒప్పిస్తున్నాయి నాకు తెలుసు. యేసు నామములో నువ్వు ఒప్పించబడి మారు మనసు పొందుకొనుదువు గాక, పశ్చాత్తాపపడుదువు గాక, తండ్రి ఎందుకు నడిపించబడుదువు గాక, క్రీస్తు ఎందుకు నడిపించబడుదువు గాక. తండ్రి దగ్గరికి వచ్చాడు. వాట్ ఏ ఫాదర్స్ లవ్. ఎక్కడికి వచ్చాడండి? చెప్పాలి చెప్పాలి, నోరు బాగుగా. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో ఉంది కదా, నోరు బాగుగా దానిని. మీరు నోరు మూసుకుంటే ఎప్పుడు, నోరు మూసుకుంటే ఎక్కడ పోయాలో అక్కడ పోయాలి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరవాలి. ప్రభు సన్నిధిలోకి వచ్చి తెరుచుదుముగాక, యెహోవాను నింపుదుముగా, బెన్యామీను సంచిని నింపినట్టుగా నీ కుటుంబమును నింపునుగాక. బెన్యామీనులో వెండి పల్లెము పెట్టినట్టుగా నీ కుటుంబంలో వెండి పల్లెము పెట్టబడునుగాక. దేవుడు ఆశీర్వదించునుగాక, సరిహద్దుల విశాలపరచునుగాక, సమృద్ధిని కలిగజేయునుగాక. ఉన్నతమైన దిశలో దేవుడు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. These are all that depends on taking resolution in your life. నీ జీవితంలో తీసుకున్న తీర్మానాల మీద ఆధారపడతాడు. ఈ రాత్రి కాలంలో ప్రభువు నిన్ను తన వాక్యం ద్వారా తాకుతూ ఉండగా, నీ హృదయం అనే తలుపును ప్రభు తడుతూ ఉంటుండగా, తండ్రి ఏదైనా ఇక్కడ నేను ఉన్నాను ప్రభా, నా హృదయం నీకు అప్పచెప్తూ వస్తాను. ద సాడ్ థింగ్ ఏంటంటే, విచారమైన థింగ్ ఏంటంటే తెలుసా? వినండి. లవోదికీయ సంఘము ప్రకటన గ్రంథంలో, ఏ సంఘము చెప్పాలందరూ కూడా, అక్కడ ఏముంటుందంటే ప్రభు అన్నాడు, ఇదిగో నేను తలుపు యొద్దనండి, ఇదిగో నేను తలుపు యొద్దనండి. వింటున్నారండి? ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్దనండి, తటచగా. అంటే తలుపు యొద్దనండి అంటే ఇప్పుడు లాక్డౌన్ వాళ్ళని మనం బయట ఉండి యాడే ఉన్నారా ఏం చేస్తాం మనం? తలుపు తడుతున్నారంటే బయట ఉన్నట్టుగా లోపుతున్నట్టుగా. నాకు తెలిసి అయితే, నాకున్న తెలిసిన భాషలో అయితే లోపుతున్న వాళ్ళు తలుపు తట్టినారంటే బయట కూడా గడిపెట్టిపోయినట్లుగా. అర్థమైందండి? సాధారణంగా ఎవరు తడతారు తలుపు అనగా? బయట ఉన్న వారే తడతారు. బయట ఎవరున్నారు తెలుసా? యేసయ్య ఉన్నాడు. చాలా మంచి మర్మం వినండి. యేసయ్య అన్న మాట ఏంటంటే ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి ఆగండి. ఈ సంఘం పేరు తెలుసా? చర్చి, లవోదికీయ సంఘం. ప్రభు చర్చిలో ఉండాలా, చర్చి బయట ఉండాలా? చెప్పండి. ఇక్కడ ఎక్కడున్నాడు? బయట. అదే దొరికితే మనం అనుకుంటాం సన్న బైబిల్లో
సంఖ్యల్లో పెట్టుకొని కొత్త బాగుంటుంది. సరోలే బయలునాడే యేసయ్యా. ఆమేన్. దొడ్డు దొడ్డు బైబిల్లో దోసిట్లో పట్టుకాడే. దొడ్డు దొడ్డు బైబిల్లో మీరు పాడాలి. బైబిల్ ఓకే మీరు కూడా కొంచెం ఉద్యోగం వస్తారు. ఓకేనా? ఈ రెండు స్టాచ్యూలు పాడి ఇంకొక 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? చర్చిలో ఉండవలసిన యేసయ్య ఎక్కడ తెలుసా? చాలా మంది కుటుంబాలలో క్రైస్తవులమని చెప్పుకున్నప్పటికీ కూడా యేసయ్యకు ఇంటిలో చోటు లేదు. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టు నిలుచుండి నిలిచినాడు యేసయ్య కొరకు. మా చలి యేసయ్య కొరకు నిలిచాడు. అక్క యేసయ్య కొరకు నిలిచినాడు. దట్ ఈస్ క్రిస్మస్. నువ్వు కావాలి అంటే ఏమైనా డబ్బులు ఇవ్వాలా? అవసరం లేదు. నువ్వు హృదయం ఇస్తే చాలు. ఏమైనా ఆస్తి రాసేయాలా? అవసరం లేదు. నీ హృదయం ఇచ్చాడు. నువ్వు కావాలి ఆయనకు. నువ్వు అంటే అంత ప్రేమ ఆయనకి. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు తెలుసా? తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నీకును పరలోకానికి నేను ఏం చేశాను? విరోధముగా పాపం చేశాను. కుమిలి చేస్తే తండ్రి అనాల్సింది కదా. ఏమనాలి? రే ఆస్తి అంతా ఏం చేసావు? పట్టుకొని పోయావు. ఏదని వేశ్యలకు పాడు చేశావు, తాగావు, తూలావు, తంగరాడావు. నా ఇంటి గడప తొక్కడానికి వీలు లేదు అన్నాడా? అల్లే గ్రేషియస్ ఫాదర్, కనికరమగల తండ్రి, కృప కలిగిన తండ్రి వెంటనే అత్తుకున్నాడట. వెంటనే ముందేనట. ఒరే నాన్న నీ బట్టలు మాసిపోయినరా? ఒరే నాన్న నా చిన్నోడు లాగానే ఉంది నడక. ఏమే కొంతమంది గుర్తుపడతా ఉంటారు. మనం బండి మీద పోతా ఉంటే, అరే మా చిన్నాన్న కొడుకులు ఉన్నాయి వెనకాల నుంచి చూస్తే ఏమంటాడు? ముందు నుంచి వచ్చి చూస్తే వాడు కానీ బట్టలు అలాగే ఉన్నాయి. హెడ్ క్రాఫ్ కూడా ఎవడే వెనుక వీపు కూడా మావిడే పులకరించిపోతాం. తండ్రి నడకంతా మా చిన్నోడు లాగుంది కానీ బట్టలు మా చిన్నోడివి మాసిపోయాయి. రక్షణ వస్త్రాలు లేవు, పరిశుద్ధమైన వస్త్రాలు లేవు, నీతి వస్త్రాలు లేవు. నడక చెప్పండి మావిడే, నా కొడుకుదే, నా ముద్దుదే, నా కారాల పట్టిదే. ఒరే నా చిన్నడా నువ్వేనా అని కళ్ళారు పెట్టి చూస్తుండేవు. వాడే దిగు తండ్రి ఎంత పరిగెడుతున్నాడా, ఎంత పరుగులెడుతున్నాడా. కుమారుడు ఎన్ని నాలుగు నా కొడుకును చూడక, నా కుమారుని చూడక ఎన్ని నాలుగు. నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది కదరా, నిన్ను సంభాషణ చేసింది రాపోవాలి, నిన్ను లాక్కెళ్ళిపోయింది రా, నిన్ను దూరం చేసింది బిడ్డ. ఎంత తండ్రి కోశ
నీ బట్టలు మాసిపోయాయి, నీ హృదయం అంతా మాసిపోయి, నిన్ను చూసి ఎవరిని దగ్గరికి రావట్లా, దూరం పెట్టేశారు నిన్ను. సాతాను కూడా అక్కర్లేదంటుంది. యేసు నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. యేసు నిన్ను ప్రేమించాడు. విసిరేసిన పాత్రమా, వాడుకొని పక్కన విసిరేసిన పాత్రమా. ఒకనాడు యేసు దగ్గరికి ఒక పాపాత్ముడైన స్త్రీ పట్ల పడి యేసు దగ్గరికి వచ్చింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం నా తల్లి నా చెల్లి వినమా. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాక్యం తెలుసా, రాళ్లతో కొట్టబడాలి పాపం చేసిన స్త్రీ. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ రాళ్ళ చేత యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. బోధకుడా, నువ్వు చూసినావా కదా, మా పాపం చేత పట్టబడింది. మోషే మనకు చెప్పినట్టుగా, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం వారి ప్రామాణికం. ఆమె రాళ్ళ చేత కొట్టబడాలి. నువ్వేం చెప్తావంటే, అవర్ ఫాదర్ ఈజ్ సో గ్రేషియస్. నా యేసయ్య ఎంతో కృప కలిగిన వాడు, నా యేసయ్య ఎంతో జాలి గల వాడు, నా యేసయ్య ఎంతో ప్రేమ కలిగిన వాడు. తను తాను రిక్తులుగా చేసుకున్నాడు, తను తాను నీ కొరకు తగ్గించుకున్నాడు. పతనమైన మానవుని కోసం తను తాను దిగి లోకానికి వచ్చాడు. అవసరం ఏంటంటే నువ్వు ఇంకా పతనము కాకుండా ఉండటమే తండ్రి యొక్క చిత్తము. తండ్రి యొక్క చిత్తము ప్రియులారా. అప్పుడు యేసయ్య అన్నాడు తెలుసా ఒకటి మాట, ఆ తల్లిని రక్షించాలనుకున్నాడు, ఆ తల్లిని కాపాడుకోవాలనుకున్నాడు, ఆ తల్లిని తన దానిగా చేసుకోవాలనుకున్నాడు. నాన్న ఒక మాట నంటరా, వచ్చి ఒక మాట నంటరా అన్నాడు యేసయ్య తెలుసా. మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొదట. అందరూ వెళ్ళిపోయినారమ్మా. ఆ తల్లి ఆ దినమున రక్షించబడింది, ఆ తల్లి ఆ దినమున కాపాడబడింది. యేసు పాదాల మీద పడింది, యేసు పాదాల మీద పడి కన్నీరు కారుస్తుంది, వేదన పడుతూ వస్తుంది. అండ్ హి వాస్ లిఫ్టింగ్ హర్. ఆమె లేపుతూ వస్తున్నాడు. అమ్మా ఏమైంది రా బుజ్జి, ఏమైంది రా చెల్లి, ఏమైంది నాన్న అని అంటే, నాన్న అన్న 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 అయ్యా అయ్యా ప్రభా అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయి, ఎవరు నీ మీద రాయి వేయలేదా? లేదయ్యా, నేను నీ మీద రాయి వేయనప్పో క్షమించబడ్డాను. అంత క్షమాగుణము కలిగిన యేసు, అంత ప్రేమ గుణం కలిగిన యేసు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడయ్యా. ఎందుకో తెలుసా, నీకు ఆయన నీతి ఇవ్వడానికి వచ్చాడు, దేవుని నీతిని ఇవ్వడానికి వచ్చాడు, పరిశుద్ధతను ఇవ్వడానికి వచ్చాడు. అది కాకుండా ఇందాక మనం పాటినాం కదా, క్రిస్మస్ అంటే రంగులు, కొత్త బట్టలు, స్వీట్లు, జంతికలు, గులాబీలు, గచ్చికాయలు, ఇవన్నీ కావాలా నాన్న తిని అది బయటికి వెళ్ళిపోయేటి. ఏంటిదానంటే నిత్య జీవము అంటున్నాడు. హల్లెలూయా. ఇది ఎరగక అది చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉంటుండగా నువ్వు రమ్మని ఆయన కోరుతూ వస్తున్నాడు. దేవుడికి మాయ మక్కలు కూడా కాక. ఆ దినమన తప్పిపోయిన కుమారుని చూసి ఏ తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన ఆయన తండ్రి పరిగెడుతూ ఉన్నాడు. పరిగెడుతూ ఆయన వాటేసుకున్నాడండి. ఎవరిని వాటేసుకున్నాడు? చెప్పండి. కుమారుని వాటేసుకున్నాడు. నానా మీకు అప్పుడు వెళ్ళేటప్పుడు బహుశా నేను అనుండొచ్చేమో. నానా నువ్వు అప్పుడు వెళ్ళేటప్పుడు 10 జతలు తీసుకెళ్ళావు కదరా, మరి అందులో ఏమైనా మంచి బట్టలు వేసుకొని రావచ్చు కదంటే, నా పరిస్థితి ఈయనమైపోయింది డాడీ అని అనొచ్చు. నన్ను అందరూ వదిలేశారు డాడీ అనొచ్చు. నీకు డబ్బులు తీసుకెళ్తే కదా పెట్టా, డబ్బులతో కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, అన్ని డబ్బులన్నీ దుబారా ఖర్చులు చేశారు డాడీ అని. అయ్యో నా బిడ్డ బయట నిలబెట్టలే, ఒరే నువ్వు కొత్త బట్టలు తెచ్చేదాకా నువ్వు అక్కడే ఉంటారని చెప్పడా. ఏం చేశాడు తెలుసా, ఇంటిలోనికి తీసుకెళ్ళాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్. అది యేసు ప్రేమ. తల్లి ఆయుధాలు వేయకు, నువ్వు ఎంత కఠినంగా ఉన్నా యేసయ్య దగ్గరికి రా, నిన్ను పిలుస్తున్నాడు, నీకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. లోక రాజ్యంలో ఆయనకు నీ స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. వెంటనే ఆయన కొత్త వస్త్రాలు, ఉంగరము, ఇంకా కొత్త జోలు తొడిగిచ్చేసాడు. అంత గొప్ప విందు చేశాడు. తండ్రికి ఎంత సంతోషమో తెలుసా. పశువులను వధించబడ్డాయి, గొర్రెలను వధించబడ్డాయి, సంగీతాలు వస్తున్నాయి, పాటలు పాడుతూ ఉన్నారు. దూరం నుంచి ఎవరు వస్తున్నారో తెలుసా? పెద్ద కుమారుడు వస్తున్నాడు. పెద్ద కుమారుడు వచ్చి పండుగ నడుపుతున్నాడు. ఏంట్రా మా ఇంట్లో ఏమొస్తున్నాయి సౌండ్లు?
అంటే ఆ పన్నోడు ఎవరో తెలుసా, పోయిన నీకు మీ తమ్ముడు తిరిగి వచ్చేసరికి ముఖం మార్చేశాడు. నేను ఒక మాట చెప్తాను, దూరం పోయినడేమో మారు మనసు పొందుకొని ఇంటికి వచ్చాడు, దగ్గరలోనికి మారు మనసు లేదు. ఎంత విషాదం, ఎంత విచిత్రం. ప్రియమైన దేవునికి వెళ్ళారా, మందిరం దగ్గరున్నా, సన్నిధి దగ్గరున్నా, మనం ఒకవేళ పెద్ద కుమారులాగా బ్రతుకుతున్నామేమో. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభుకి మన హృదయాలు అప్పచెప్పుకుందాం. యేసయ్యా నీ కొరకు ఆయన ఎందుకు వచ్చాడయా? నిన్ను రాజుగా చేయడానికి, లోకంలోకి తీసుకెళ్ళడానికి, పాపంనంత దూరపరచడానికి. ఆయన నమ్ముకుంటే చాలు, నీకు నిత్య జీవితమే అన్నాడు. నిత్య జీవితం చెప్పాలందరూ కూడా నిత్య జీవితం. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతాం చెప్పండి, చెప్పాలి. మా అంటే 70, అధిక బలం ఉన్నాయా? 80. ఆ తర్వాత మనకు పాడి కట్టాల్సిందే. ఉండమన్నా ఉండనివ్వరు, ఉండమన్నా ఉండనివ్వరు, వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? ఒక్కసారి ప్రశ్న వేసుకో, ఒక్కసారి ప్రశ్న వేసుకో. భూమి మీద ఉన్నప్పుడు ఒక మంచి కార్యం చేద్దాం. అదేంటో తెలుసా? యేసు ప్రభుల వారిని స్వీకరించడమే. అందుకే యేసే వచ్చాడు ఈ లోకానికి. ఆమేన్. అందుకే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఏం చెప్పినట? కుమారుడు. ఆమేన్. ఆ కుమారుడే నీ యొక్క శిక్షను మనకిచ్చాడు. ఆ కుమారుడే ఆయన నీతిని మనకిచ్చాడు. ఆ కుమారుడే పరిశుద్ధత నీకు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆ పరలోకంలో ఉండటానికి. అందరూ తల మంచి కళ్ళు మూసుకుందాం. అందరూ తల మంచి కళ్ళు మూసుకుందాం. ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోకపోతే ఈ రాత్రి మంచి అవకాశం ప్రమిస్తున్నాడు, మంచి అవకాశం ప్రమిస్తున్నాడు. ప్రియులారా, ఒకసారి తీర్మానం చేసుకో. అవును యేసయ్యా, 2000 సంవత్సరాల క్రితం నా కొరకు నువ్వు జన్మించినటువంటి గొప్ప దేవుడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభా నా కొరకు నువ్వు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని యాగమైపోయి నన్ను పరిశుద్ధునిగా చేసినది. కానీ నేను ఆ ప్రభానికి వందనాలని చెబుతాను. నీ కొరకు ఆయన 2 చేతులు చాపుతున్నాడు. తల్లి, వాయిదాలు వేయకు. రేపని చెప్పుకో, 31st అని చెప్పుకో, ఫస్ట్ అని చెప్పుకో, ఇక ఏమని చెప్పుకు. నేడు అని శబ్దం ఉండగానే, నేడు అని స్వరం ఉండగానే విని ఆ స్వరానికి లోపడు. నీ హృదయాన్ని కఠినపరుచుకో, నీ మనసును కఠినపరుచుకోకు. ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించేశాడు. ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించేసి, ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించేసి, యేసయ్యకి నీ హృదయాన్ని అప్పగించేసి. అమ్మా, చెల్లి, తమ్ముడు, బ్రదర్, యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నీ వైపే చూస్తున్నాడు. నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి. నువ్వు హృదయాన్ని ఇస్తున్నావా? నీ హృదయాన్ని ఇస్తున్నావా? హృదయంలో ఉండే ఆశ. ఒకసారి నీ హృదయం ఆయనకి అప్పచెప్పుదాం. ఒకసారి నీ హృదయం అప్పచెప్పుదాం. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా.
చెల్లి కళ్ళు మూసుకొని ఉంటుండగా ఇంకా నీ హృదయము ప్రభుకి ఇవ్వకపోతే ఈ క్షణము నేను దేవునికి ఇస్తాననుకుంటే నీ కుడి హస్తాన్ని పైకి నీ కుడి హస్తాన్ని పైకి ఎక్కడున్న పర్లా ఎవరు ఏమనుకోరు నాన్న బుజ్జి చెల్లి అక్క తమ్ముడు బ్రదర్ వేసి అని హస్తాన్ని చేస్తున్నాడు. నీ హస్తాన్ని దేవుడు తాకుడు కాక, నీ హృదయాన్ని దేవుడు సంధించుడు కాక, నూతన హృదయము దేవుడు ఇచ్చుడు కాక, నూతనమైన కార్యము దేవుడు నీ పట్ల చేయను గాక, నూతనమైన క్రిస్మస్ ఆనందాన్ని నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో కలగ చేయబడును గాక. మంచి చక్కటి తీర్మానం చేసుకుని మనం ముందుకు వెళదాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యా నీకే అర్పించుకుంటూ యేసు నామమున సమర్పించుకుంటున్నాము తండ్రి. ఓకే, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ గారు. మీరు అలాగే నిలబడి ఉండండి.